సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ఇస్నాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రజాపాలన కాంగ్రెస్ అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్చేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి రసీదులను వారికి అందజేశారు. ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారెంటీల అమలును అర్హులైన పేదలకు పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని మండల్ ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్, ఎంపీటీసీలు గడ్డం శ్రీశైలం, అంజిరెడ్డి, సర్పంచ్ గడ్డం బాలమణి, ఉప సర్పంచ్ శోభాకృష్ణారెడ్డి, పటాన్చేరు జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, పటాన్చేరు ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి, ఎంపీడీఓ బన్సీలాల్, ఈవో మధుసూదన్ రెడ్డి, ఇస్నాపూర్ గ్రామ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది ఈరోజు వచ్చి మరి అప్లికేషన్ తీసుకుంటారంటే నిజంగా ఈ 10 సంవత్సరాల సంది మరి ప్రజలు పేదోళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడరు అనేది మనందరూ కూడా కనబడతా ఉంది. మరి రేషన్ కార్డు లేక, పెన్షన్ లేక, మరి ఇల్లు లేక, మరి ఇవన్నీ కూడా నానా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. మరి కాంగ్రెస్ మనం అందరం కూడా పెన్షన్లు రాక, ఇల్లు లేక, మరి ఇవన్నీ కూడా రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు లేక మనందరం కూడా చాలా అవస్థలు పడ్డాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మరి ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మనందరూ కూడా ఈరోజు బయటకు వచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు మన ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మరి ఈరోజు అధికారులే ప్రజల వద్దకు వచ్చి పాలన జరుగుతూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అని చెప్పడం జరిగింది. అది మనందరూ కూడా కనబడతా ఉంది. ఈరోజు ధైర్యంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ధైర్యం కలిగింది. వారందరూ కూడా ఈరోజు స్వేచ్ఛగా బయటకు వచ్చి ఈరోజు వాళ్ళకి కావాల్సినటువంటి ఇల్లు లేని వాళ్ళు ఇల్లు గురించి అప్లికేషన్ పెట్టుకోవడం, రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు గురించి అప్లికేషన్ పెట్టుకోవడం, ఈరోజు పెన్షన్ వాళ్ళు పెన్షన్ గురించి అప్లికేషన్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఈరోజు ఈ పథకాలు తీసుకొచ్చినందుకు అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు స్వాతంత్రం వచ్చిన విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఈ తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా చాలా చిరునవ్వుతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అందరికి కూడా మేలు జరిగే విధంగా వాళ్ళకి భరోసా కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అధికారాలను మీ మధ్యలోకి తీసుకొస్తా ఉంది. మరి ఈరోజు మీ అందరూ కూడా ఈ పథకాలన్నీ ఉపయోగించుకోండి. మరి 10 సంవత్సరాల సంది కుక్కిన పేరు లేక ఇళ్లకే పరిమితమైనటువంటి మీరు ఏ ఒక్కరిని కూడా అడిగితే కూడా పట్టించుకునేటువంటి గత ప్రభుత్వాలు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీకు స్వేచ్ఛ దొరికింది. మీ అందరికీ కూడా కావాల్సినటువంటి మరి పథకాలలో ఈరోజు పెన్షన్ లేని వాళ్ళు కావచ్చు, ఇల్లు లేని వాళ్ళు కావచ్చు, ఉన్నటువంటి రేషన్ కార్డు లేకుండా కావచ్చు, ఈరోజు మహాలక్ష్మి పథకాలు కావచ్చు, ఈ రోజు ఉన్నటువంటి ఇంద్రమ్మ ఇళ్ళ కావచ్చు, అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇయడానికి మరి 6 గ్యారంటీలు మీ మధ్యలో తీసుకొస్తా ఉంది. అంతా కూడా సద్వినియోగం చేసుకోండి, ఉపయోగించుకోండి. మీ అందరు కూడా దయచేసి ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఒక రోజుతో అయిపోయింది కాదు, ఇది 6 తారీఖు దాకా కూడా మరి ఇది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఈరోజు అందరు కూడా మీద పడి ఇది ఒక్కరోజు అయిపోతున్నట్టుగా మీ అందరు కూడా ఆ విధంగా చేసుకోకండి. 6 తారీఖు వరకు మీ అందరికి కూడా ఈ ఫామ్లు ఇస్తారు. మీకు ఏమైనా అర్థం కాకపోతే కూడా మరి అక్కడ ఉన్నటువంటి హెల్ప్ డెస్క్లో మరి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నింపిస్తారు. అధికారులు మీకు అందుబాటులో ఉంటారు. స్థానిక మరి సర్పంచ్ గారు, ఎంపీటీసీలు, ఉన్నటువంటి ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు అందరూ కూడా మీకుండి మరి ఇవన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి. గతంలో ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది. మళ్ళీ తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీ అందరూ కూడా ఈ పథకాలు ఖచ్చితంగా మేమందరం కలిసి మీకు వచ్చే విధంగా మేము చేసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరున చేతులు జోడించి తీసుకుంటున్నాం. ఇప్పుడే ఇచ్చేసినటువంటి ఖాదర్ గారికి కూడా స్వాగతం పలుకుతూ, అలాగే అందరు చప్పట్లు కొట్టాలి, అప్లికేషన్ చేతిలో పట్టుకొని చప్పట్లు కొట్టాలి. అందుతుంది అందరి విధానం
పేరు పేరున నమస్కారం. నెల రోజులైతే కొత్త ప్రభుత్వం వచ్చి వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీ ప్రకారంగా కొత్త అప్లికేషన్ ఫామ్స్ కూడా ఇస్తున్నారు 5 గ్యారెంటీలకి. దీనికి ఇంకా సరిగ్గా గైడ్ లైన్స్ రాలేదు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. దీనిలో మీకు ఏదేది వర్తిస్తుందని మీరు అనుకుంటారో అది టిక్ మార్క్ చేసి దాన్ని అప్లికేషన్ సబ్మిట్ చేసినాక ఆ రిసిప్ట్ తీసుకొని మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే, ఎందుకంటే ఇప్పుడు అప్లికేషన్ ఫామ్సే స్వీకరిస్తున్నారు. ఇంకా దానికి గైడ్ లైన్స్ రావాలి, దానికి తర్వాత స్క్రూటినీ చేసి ఎవరు అర్హులో చూసి వాళ్ళకు మాత్రమే వస్తుంది. కాబట్టి మీరందరూ ఈ రిసిప్ట్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అదే కాకుండా ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల సంక్షేమమే కోరుకుంటారు. కాబట్టి ముందర ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాల్లో చాలా మంది లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అలానే ఈ ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలకి అప్లికేషన్స్ తీసుకుంటుంది. ఇవన్నీ స్క్రూటినీ చేసి అర్హులకు మాత్రమే వస్తుంది. కాబట్టి ఎందుకంటే 10,000 మంది ఉన్నారని మన అమ్మ చెప్పారు, అప్లికేషన్ ఫామ్స్ అందరికీ ఇచ్చిర్రని. అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వగానే అందరు అర్హులు కాదు, దానికి గైడ్ లైన్స్ వచ్చినాక ఎవరు అర్హులో చూసి వాళ్ళకు మాత్రమే వస్తుంది. కాబట్టి మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రభుత్వం వచ్చినా బీదవాళ్ళు బాగుపడాలి అనేదే కోరుకుంటారు. సో అట్లానే ఇక్కడ కూడా అందరు అప్లికేషన్స్ ఇచ్చినా ఎవరు అర్హులో వాళ్ళకు మాత్రమే పథకాలన్నీ చెందుతాయి. అలా అందుకని మీరు రిసిప్ట్ జాగ్రత్తగా పెట్టుకొని అలానే అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫీస్లో పటాన్చెరు మరి అలాగే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా టెన్షన్ తీసుకోవద్దు. మేడం గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ నింపి మీరు ఇచ్చిన రిసిప్ట్ ఏదైతే ఉందో అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎవరైనా అప్లికేషన్ తప్పుపోయినట్టుంటే కొత్త అప్లికేషన్స్ కూడా ఇక్కడ రెడీ ఉన్నాయి. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఆ టేబుల్స్ మీద ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు వాళ్ళని అడిగి వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహా మేరకు ఈ యొక్క అప్లికేషన్స్ మీరు ఫిలప్ చేయాలి. మరి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ప్రశాంతమైన వాతావరణంలో తీసుకుపోవాలి. ఎందుకంటే సుమారు 10,000 మంది మన విలేజ్లో ఈ యొక్క అప్లికేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంతకుముందు జిరాక్స్లు కానీ వేరే దగ్గర కొత్త వాళ్ళు ఏమైనా ఉంటే అవి చెల్లయి. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం అప్లికేషన్ ఉచితంగా ప్రతి ఊర్లో ఇచ్చారు, మన ఊర్లో కూడా మన గ్రామ పంచాయతీ దాన్ని ఉచితంగా ఇచ్చాం. అటువంటి అప్లికేషన్ ఉంటే పక్కన పెట్టి మరి కొత్త అప్లికేషన్ తీసుకొని ఫిలప్ చేయాలి. మరి అలాగే పడిన తర్వాత మన ముందుకు తీసుకొచ్చినటువంటి అభయహస్తం అనే కార్యక్రమం మనకు 28 తారీఖున స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది మనకు 6 తారీఖు వరకు ఉంది. కాబట్టి ప్రజలందరినీ కోరేది ఒకటే, ఎవరు తొందర పడకుండా తప్పులు నింపకుండా అప్లికేషన్ ఫామ్ని 1కి 2 సార్లు చదివి కుటుంబ సభ్యులని సంప్రదించి అలాగే అధికారుల సూచనలు తీసుకొని ఆ ఫామ్ని ఫిలప్ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అప్లికేషన్ ఫామ్స్ మనకు గవర్నమెంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో ఎవరు కూడా మనకు అప్లికేషన్ ఫామ్స్ కొనడం కానీ జిరాక్స్ కానీ తీయకూడదని నేను కోరుతున్నాను. అండ్ ఒకవేళ ఇలా ఎవరైనా అప్లికేషన్స్ అమ్ముతున్నారు అని మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అప్లికేషన్స్ మీ అందరూ ఫిలప్ చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా అప్లికేషన్ ఇచ్చి వెళ్ళిపోకుండా దాని తర్వాత మనకంటూ ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్లో ఉన్నటువంటి నంబర్, మనం ఇచ్చిన అప్లికేషన్ నంబర్స్ ఇవన్నీ మనకు రికార్డ్ చేస్తారు. కాబట్టి ఆ రిసిప్ట్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. అండ్ అదేవిధంగా మనకు ఫిలప్ చేసేటప్పుడు ఆధార్ కార్డ్ మరియు ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఫిలప్ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ మనతో కాంటాక్ట్ అయ్యేది ఫోన్ ద్వారానే. కాబట్టి ఫోన్ నెంబర్ ఏదైతే వాడకంలో ఉందో అది మాత్రమే ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అండ్ ఇంటికి ఒక అప్లికేషన్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే అప్లికేషన్ ఫామ్లో కింద మనకు కుటుంబ వివరాలు అని ఉంటుంది. కాబట్టి అందులో మన ప్రతి ఒక్కరి ఆధార్ నంబర్స్ అనేవి మనం జతపరుస్తాం. కాబట్టి ఇంట్లో 10 అప్లికేషన్స్ తీసుకోకుండా ఒక్క అప్లికేషన్ మాత్రమే మీ అందరూ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్తో పాటు ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయండి, రేషన్ కార్డ్ ఉన్నవాళ్ళు సబ్మిట్ చేయండి, లేని వాళ్ళు లేదు అని రాసి సబ్మిట్ చేసేయండి. సో మీ అందరూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది కేవలం 6 తారీఖు వరకు మాత్రమే
మాత్రమే కాదు, తర్వాత మనకు ఎంపీడీఓ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా స్వీకరిస్తారు. కాబట్టి ఎవరు తొందరపడకుండా, తప్పులు నింపకుండా అప్లికేషన్ ఫామ్స్ అనేది సబ్మిట్ చేయవలసిందిగా మీ అందరినీ కోరుతూ ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. కొంచెం అంటే మరి అలాగే యాదగిరి గారు శాల్వతో సత్కరించి అలాగే ఎంపీఓ గారికి మనందరూ మరి మన వార్డు మెంబర్స్ ఎవరున్నా, ఎక్స్ వార్డు మెంబర్స్ ఉన్నా, ప్రజాప్రతినిధులు ఎవరున్నా అందరూ కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కాబట్టి అందరూ అలాగే ఐకేపీ చాలా